ఇప్పుడు టీవీ షోలలో వస్తుంటాయి, టీవీ షోస్ లో వచ్చే కామెడీ మూవీస్ లాంటివి చూడాలా? అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు చూస్తాం. ఇప్పుడు వచ్చే మూవీస్ ఎలా ఉంటున్నాయి? నేను వెళ్ళాలి మేడం, ఇంతవరకు ఏ మూవీస్కి వెళ్ళి. అంటే ఫోన్ లో వస్తూ ఉంటాయి కదా, ఏమైనా ఈ మూవీ ఎలా ఉంది, ఆ మూవీ ఎలా ఉంది అని ఏమి చూడరు. మనకు సంబంధించి మనకి ఏదేది కావాలో అది మాత్రమే చూస్తాను, అంతేగాని వేరే దాని గురించి. మ్యూజిక్ పాటలు వింటారా? భక్తి పాటలు వింటారు, సినిమా పాటలు, ఎలాంటి పాటలు? ఓల్డ్ సాంగ్స్ బాగుంటాయి. ఓల్డ్ సాంగ్స్ వింటారు. సో ఇప్పుడు పాటలు ఏం వినరు? వింటాను కానీ తక్కువ మేడం, ఓల్డ్ సాంగ్స్ బాగుంటాయి. ఎందుకు అదే ఎందుకు ఇష్టం, ఇది ఎందుకు ఇష్టం లేదు? ఇప్పుడున్న పాటలు ఎందుకు ఇష్టం లేదు? ఇప్పుడున్న జనరేషన్ కి అప్పుడున్న జనరేషన్ చాలా తేడా ఉంది. అప్పుడున్న పాటలకి ఇప్పుడున్న పాటలకి చాలా తేడా. దాంట్లో కొన్ని అర్థాలు ఉన్నాయి, దీంట్లో కొన్ని వేరే ఉన్నాయి. సో ఇప్పుడున్న పాటలు నీట్ గా అర్థం అయ్యేటట్టు లేవు, అదేనా మీరు చెప్పాలనుకుంది? టీవీ ఏం చూడు, టీవీ అంత మూవీస్ చూస్తారా? మూవీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే, వెబ్ సిరీస్, కామెడీ. వెబ్ సిరీస్ చూస్తాను, వెబ్ సిరీస్, కామెడీ ఫోన్ లో, అన్ని ఫోన్ లో. టీవీ మొత్తం టీవీ ఏదైనా న్యూ మూవీస్ ఇట్లా సండే సాటర్డే లైక్ సంథింగ్ ఏదైనా మంచి న్యూస్ అనిపిస్తే. ఓకే, సో మొత్తం అంతా ఫోనే. సో మనం ఎలాంటివి చూస్తూ ఉంటారు అంటే థ్రిల్లర్, ఓన్లీ షార్ట్స్? థ్రిల్లర్ చూస్తాను, హారర్, ఇప్పుడు మా యూట్యూబ్ షార్ట్స్, మ్యూజిక్ వింటాను. తర్వాత ఏదైనా పాత సినిమాలు, మామూలు ఏదైనా. ఇప్పుడు మీకు కొత్త సినిమాలు చూస్తున్నారా? నేను ఎక్కువ చూడను అన్న. నాకు మీరు పాత సినిమాలా కొత్త సినిమాలా? నేను పాత సినిమాలు ఎక్కువ చూస్తాను. ఇప్పటికైనా పాతవి బెటరా అంటే వాళ్ళు చూసినాక పోయినాకనే పాతవి పెట్టిపోతారు. కొత్తవి నాకు అంత లేదు. అప్పుడు చూసాం కానీ ఇప్పుడు మాకు అది ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు అర్థం కాకుండా అది న్యూస్ అయితే మేము కంపల్సరీ చూస్తాను. మూవీస్ చూస్తూ ఉంటారా మీరు? చూస్తాను మూవీస్. ఎలాంటి మూవీస్ చూస్తారు? నేను ఎలాంటివి అంటే మంచివి చూస్తానండి. అంటే కామెడీయా, కామెడీ చూస్తాను, ఫ్యామిలీస్ అన్ని రకాలు చూస్తాను. ఇది చూడని అనేది ఏం లేదు. లేటెస్ట్ గా ఏం మూవీ చూసారు? మొన్న వచ్చింది కదా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చూసి నచ్చింది, బాగుంది. నమస్కారం తెలుగు ప్రేక్షకులందరికీ వేద మీడియా తరఫున స్వాగతం, సుస్వాగతం. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కోమన్ల. గత దశాబ్ద కాలంగా నేను శ్రీవేద విద్యా సంస్థలు స్థాపించి వేల మంది పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నాను. సో ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను, మీడియాని రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో మనము కూడా మీడియాలో ఉండాలి, బెటర్ కంటెంట్ ఇవ్వాలి జనాలకి. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూస్ అనేది మనం అందించగలగాలి, జనాలను ఆలోచింపజేసేలాగా చేయాలి అనే ఆలోచన నా మైండ్లో ఎప్పటి నుంచో ఉండేది. సో అందువల్ల మేము యూట్యూబ్ ద్వారా డిజిటల్ మీడియాలో ఎంటర్ అవుతూ 6 యూట్యూబ్ ఛానల్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మాకు అంటూ ఒక ప్లాన్ ఉంది. అదే టైంలో వేద మీడియా టీం ఒకసారి ప్రజల్లోకి వెళ్దాం, ఆల్ కైండ్స్ ఆఫ్ అన్ని వర్గాల ప్రజల్ని కలుద్దాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీడియా గురించి ఏమనుకుంటున్నారు, సోషల్ మీడియా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ప్రజెంట్ ఉన్న మీడియాని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, అండ్ సేమ్ టైం వాళ్ళ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా, బెటర్గా ఏం చేయాలి అనేలాగా సంప్రదించడం జరిగింది. ఫ్రూట్ వెండర్స్ నుంచి స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్, ఇలా రకరకాల వ్యక్తులందరినీ కలిసిన తర్వాత వాళ్ళ సజెషన్స్ తీసుకొని మేము అనుకున్న ఐడియాని ఇంకా బెటర్గా ఎలా ప్రజెంట్ చేయాలి అనే ఉద్దేశంతో వేద ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన న్యూస్కి సంబంధించి